ఏంటో? మేము ఇంటి పని కష్టపడి చేస్తున్నాంగా, మాకు కూడా జీతం కావాలి. ఎంత? నెలకి 10,000. ఇంకా మీరు సంపాదించే డబ్బు మొత్తం మా చేతిలోనే పెట్టాలి. మీకేమైనా అవసరం అయితే కారణం చెప్పి 5-10 తీసుకెళ్ళాలి. ఇంకో విషయం ఏంటంటే ఇంటి పని ఒక రోజు మేము చేస్తే ఇంకో రోజు మీరు చేయాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీ అమ్మో నాయనో అక్కో చెల్లు అంటూ ఎవరికైనా రూపాయి ఇచ్చావంటే మా సంఘం వాళ్ళని పిలిచి బొక్కలో వేయించి కుమ్మిచ్చేస్తా. భలే ఉందా మీ సంఘము? అడిగినట్టే జీతం ఇస్తాలే గానీ ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నావు? మన ఇంట్లో. మనది కాదు, నాది. నా ఇంట్లో నువ్వు ఉంటున్నందుకో నెలకు 3,000 రెంట్ కట్టాలి. ఇంకోటి 3 పూట్ల అన్నం మెక్కుతున్నావు. రోజుకు 200 వేసుకుని నెలకు 6,000, 3,000, 6,000, 9,000. తర్వాత నీ ఫోన్ కి టీవీకి రీఛార్జ్లు కరెంట్ బిల్లు అన్ని కలిపి నెలకు 3,000, 9,000, 3,000, 12,000. ఇంకా సినిమాలు షికార్లు నీ మేకప్లకి అన్ని కలిపి 3,000. ఈ విధంగా నీకు నెల ఖర్చు 15,000. ఇంతకీ ఎంత జీతం కావాలన్నా? 10,000. ఆ 10,000 కట్ చేసుకొని నెలకి నువ్వే నాకు 5,000 ఇవ్వాలి. 5,000 ఇవ్వలేదనుకో నిన్ను నీ సంఘాన్ని కుమ్మేస్తా. వద్దులే, ఆ టిప్పుల్లో అన్నం పెట్టినాను తినండి. లేకపోతే జీతం కావాలంటే జీతం